యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ డోజర్ బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5055 డోజర్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి, అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి బండి యొక్క ఫొటోస్, బండి యొక్క వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే బండి యొక్క వివరాలు, బండి యొక్క ఫొటోస్ అయితే పంపించగలరు. ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్, గమనించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ 55 HP డోజర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ డోజర్ ట్రాక్టర్ వచ్చేసి టర్బో పంపుతో అయితే ఉందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. మీకు కూడా ఇలాంటి ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా, ఎలాంటి మోడల్లో కావాలనుకున్నా కామెంట్ చేయండి. ఈ డోజర్ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2014 మోడల్ బండి. 2014లో ఈ ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది. జాన్ డీర్ 5055 వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది. మన వాట్సాప్ గ్రూప్లో కూడా వెళ్ళి జాయిన్ అయిపోండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ డోజర్ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్ క్లియర్గా ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి వచ్చేసరికి 2014 మోడల్ బండి. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70% లైఫ్ అవుతుంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. టైర్లు కూడా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అవుతాయి. ట్రాక్టర్కి వచ్చేసి రీసెంట్గానే కొత్త బ్లేడ్, కొత్త ప్లవ్ అయితే వేయించామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ప్లవ్ ఉన్న బ్లేడ్ వచ్చేసి రీసెంట్గానే కొత్త వేయించామని చెప్తున్నారు. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్ మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు అని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బ్లేడ్ కానీ ప్లవ్ కానీ మంచి కండిషన్లో అయితే ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, మంచి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం అర్పణపల్లి గ్రామంలో బండి అమ్మకానికి ఉంది. తెలంగాణలోని మహబూబాబాద్ డిస్టిక్ కేసముద్రం మండలం అర్పణపల్లి విలేజ్లో ఈ ట్రాక్టర్ అమ్మకానికి అయితే ఉంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 4,90,000 మాత్రమే చెప్తున్నారు. 2014 మోడల్ బండి 4,90,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. 4,90,000 ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు కూడా. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ ట్రాక్టర్ అమ్ముడు పెంట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.